వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వెలిగించుకొని ఎందులో అయితే మటన్ చేయాలనుకుంటున్నామో గిన్నె పెట్టుకొని అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకుని అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా వేగేటప్పుడే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాము. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఇలానే ఉంచేస్తే ఇందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి మటన్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. ఇది ఒకసారి మనం కలుపుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే గోంగూరని యాడ్ చేసినప్పుడు ఆ పులుపుకి కారం అనేది తగ్గిపోతుంది. మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారంని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మంచిగా మగ్గనిద్దాము. గోంగూర అనేది ఇప్పుడప్పుడే వేయకూడదు. వేసామంటే మనకి మటన్ అనేది బాయిల్ కాదు. మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దాము. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటరు మనం తీసుకున్న మటన్ని బట్టి, వాటర్ అనేది మనం తీసుకున్న మటన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కటి ముదరగా ఉంటుంది, ఒక్కొక్కటి లేతగా ఉంటుంది కదా. నేనైతే 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా మనం ఉడికించుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మటన్ అనేది మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గోంగూరని నేను ఇలా మెత్తని పేస్ట్గా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈ మటన్లోకి వేసుకుందాము. గోంగూర అనేది మనకి ఆకులుగా వేసుకున్నప్పుడు మంచిగా ఉడకదు. ఇలా వేసేసుకుంటే కనుక స్పీడ్గా అవుతుంది, అలానే మంచిగా గ్రేవీలో కలిసిపోతుంది. విడిగా ఉడికించుకొని వేసుకోవడం వల్ల ఇదంతా కూడా మంచిగా గోంగూర అనేది ఈ కర్రీలో కలిసిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా గోంగూర వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.